ఈ హెడ్డింగ్ చూడగానే మన ఉద్యోగ సంఘం నాయకుడు అశోక్ అనుకున్నారు. ఆయనేమి రాజీనామా చేయలేదు, ఆయనకి సీటు ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఆయనేమి హడావిడి ఏం చేయలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. అశోక్ గజపతిరాజు గారు తాజాగా తన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తన పోటీ మీద క్లారిటీ ఇచ్చారు. నేను అనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాను, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. భవిష్యత్తులో ఒక సీనియర్గా పార్టీ ఎప్పుడైనా ఏమైనా సలహాలు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానని చెప్పారు. కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటానని స్వయంగా చెప్పేశారు. దాని మీద వేరే ఉద్దేశాలు ఏమీ లేవు అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఒకప్పుడు చంద్రబాబు తర్వాత నెంబర్ 2 ఆయనేనంట. వాస్తవంగా నేను అప్పుడు కూడా చెప్పేవాడిని, బాబు నెంబర్ 1 అయితే నెంబర్ 10లో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణ, సోమిరెడ్డి ఇట్లా ఉంటారు తప్పించి ఒకటి తర్వాత ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు జగన్ తర్వాత సజ్జల సెకండ్ ఇవన్నీ చెప్పేది కూడా అమాయకత్వం. విజయసాయిరెడ్డి ఇవన్నీ కూడా నెంబర్ 1 తర్వాత నెంబర్ 10లో వీళ్ళు ఎంత అనేది లెక్కేసుకోవాలి. అట్లాగే అట్లాంటి పేరు ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు తాంతం రాజకీయ పరంగా పక్కకు వెళ్ళిపోయారు.